నాలోనే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎదసడిలా. చైత్ర ఇచ్చిన పెయింటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? పైగా తను వేశానని చెప్పిన పెయింటింగ్ అదే పెయింటింగ్ ఈ సైజులో ఇక్కడ ఎలా అమ్ముతున్నారు? ఈ పెయింటింగ్ ఎంత? 200 సార్. చెప్పరా. మృదులా, మృదులా, మధుగారు, 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 ఏమైంది? ఏమైంది? ఇదేంటి మధుగారు, ఈ పెయింటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదు మృదుల. మన ఇంట్లో ఉన్న పెయింటింగ్, ఈ పెయింటింగ్ రెండూ కూడా ఒకటే. సేమ్ అదే ఫేస్. ఒక్కసారిగా నా మీదకి వచ్చినట్టు అనిపించింది. మన ఇంట్లో ఉన్న పెయింటింగ్ చూసినప్పుడు ఏమనిపించిందో ఈ పెయింటింగ్ చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. ఇదెలా సాధ్యం మధుగారు? చైత్ర సొంతంగా వేసిన పెయింటింగ్ అది. నేను చూశాను. అచ్చా అలాంటి పెయింటింగ్ తెల్లారిసరికల్లా వేరే సైజులో షాప్లో అమ్మడం ఏంటి? అదే అర్థం కావడం లేదు. ఏమండి, ఈ పెయింటింగ్ ఎక్కడ కొన్నారు మీరు? సికింద్రాబాద్ హోల్సేల్ షాప్లో కొన్నాను సార్. అక్కడి నుంచి తెచ్చాను. ఏ షాపు? చాలా షాపులు ఉంటాయి సార్. ఏ షాప్ అనేది గుర్తులేదు సార్. అసలు ఇదెలా పాసిబుల్ మృదుల? నిన్న చైత్ర గీసిన పెయింటింగ్ అంతకు ముందే ఎక్కడో షాప్లో కొనడమేంటి? అసలు ఏం జరుగుతుంది? మధుగారు, చైత్రని అడుగుదాం పదండి. పద. చైత్ర, మధుగారు, మీరు గుడికి వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? వెళ్ళాం చైత్ర, కానీ అక్కడ ఒక పెద్ద విచిత్రమే జరిగింది. వెంటనే వచ్చేసాం. ఏమైంది? నువ్వు నా బర్త్డేకి ఒక పెయింటింగ్ గిఫ్ట్గా ఇచ్చావు కదా. అవును. ఆ పెయింటింగ్ నువ్వు సొంతంగా గీసిందే కదా, బయట ఎక్కడ కొన్నది కాదు కదా? నేనే గీశాను. బయట కొన్నది గిఫ్ట్గా ఇస్తే స్పెషల్ ఏముంది? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు.
నిజంగా నువ్వే గీసావు కదా? అదేంటి అలా అడుగుతున్నారు? అసలు అనుమానం ఎందుకు వచ్చింది? నేను గీయడం మృదుల కూడా చూసింది కదా. అవును చైత్ర గారు, నేను చూశాను. కానీ అదే పెయింటింగ్ వేరే సైజులో గుడి దగ్గర అమ్ముతున్నారు. అందుకే మధు గారు అలా అడిగారు. కావాలంటే చూడండి. అంతేకాదు చైత్ర, రాత్రి నువ్వు ఇచ్చిన పెయింటింగ్ చూసినప్పుడు ఎవరిదో ఫేస్ కనిపించింది కదా, సరిగ్గా అలాగే ఈ పెయింటింగ్ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. నన్నేదో వెంటాడుతున్నట్టు అనిపించింది. చైత్ర, ఇదెలా సాధ్యం? సేమ్ పెయింటింగ్, సేమ్ ఫీల్. ఒకేలా ఉండొచ్చు, కానీ రెండు ఒకటి కాదు మధు గారు. ఒకటి కాదా? కాదు, నేను పెయింటింగ్ గీసాక పిక్ తీసి ఆన్లైన్లో పెట్టాను. ఏదైనా ఒకటి బాగుంది అంటే క్షణాల్లో దాని డూప్లికేట్స్ మార్కెట్లోకి వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు, మీకు తెలియంది కాదు కదా. అంటే నీ పెయింటింగ్ ఎవరో చూసి కాపీ కొట్టి సెల్ చేస్తున్నారా? కరెక్ట్. ఇక్కడ చూడండి. నేను గీసిన పెయింటింగ్ మీద నా పేరు చైత్ర అని ఉంటుంది. ఇక్కడ చూడండి, చరిత అని ఉంది. మధు గారు, ఇది కరెక్టే. మనమే సంతకం చూడలేదు. సారీ చైత్ర, సారీ. సేమ్ పెయింటింగ్ అక్కడ చూసేసరికి ఇట్స్ ఓకే. మామూలుగా అయితే అసలు ఈ టాపిక్ వచ్చి ఉండేదే కాదు, కానీ ఈ పెయింటింగ్ చూస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ అక్కడ కూడా కలిగేసరికి. చెప్పాను కదా మధు గారు, భయం. ఇలాంటి ఫోటోని మళ్ళీ అక్కడ చూసేసరికి ఎలా జరుగుతుందో, ఏమై ఉంటుందోనని క్షణాల్లోనే రకరకాల ఆలోచనలు వచ్చేసి భయాన్ని ఇంకా పెంచేస్తుంటాయి. అందుకే మీరు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ప్రశాంతంగా ఉండండి, అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. యు క్యారీ ఆన్. ఈ చరిత ఎవరు? ప్రస్తుతం అంతా బాగానే ఉందోదినా. 2 రోజుల నుంచైతే ఏ సమస్యలు లేవు. అవునోదినా, ఈరోజే శోభనానికి ముహూర్తం పెట్టాను. అంతా స్వామీజీ చెప్పినట్టే చేస్తున్నాం వదినా. దేవుడి దయవల్ల ఇంకే ఆటంకాలు రావనే అనుకుంటున్నాం. రంగి, ఏంటిది? ఏమైందత్తా? ఏయ్, ఏందిది? అడిగేది నిన్నే, ఏందిది? అది పడిపోయింది సరే, కింద పడ్డా ఆ పౌడర్ ఏంది? అసలేందది? నిన్నేనమ్మా.
ఈ పౌడర్ ఏంటి? ఇదేదో చేస్తుందత్తా. చెప్తూనే ఉన్నాను కదా, మొదటి నుంచి నాకు దీని మీద డౌట్ గానే ఉంది. ఏయ్ చెప్పు, ఏందిది? బా మానసి, తనకు అసలే మాటలు రాకపోతే ఎంత అడిగితే మాత్రం ఏం చెప్తుంది? తుడుస్తుంటే పౌడర్ డబ్బా పడిపోయి ఉంటుంది. అయినా దీనికింత అనుమానం ఎందుకు? పౌడర్ డబ్బా హాల్లోకి ఎందుకొచ్చిందా అని నా అనుమానం. అబ్బా నువ్వు ఉండు, అదేంటో వాసన చూస్తే తెలిసిపోతుంది కదా. ఇది మామూలు టాల్కమ్ పౌడరే పెద్దమ్మా. చెప్పాను కదా, క్లీన్ చేస్తున్నప్పుడు కింద పడిపోయి ఉంటుందని. మరైతే పౌడర్ డబ్బా ఏది? ఏయ్ పౌడర్ డబ్బా ఏది? ఓ, సోఫా కిందకి వెళ్ళి ఉంటుందిలే మానసి. ఎందుకు ఊరికే తన్ని భయపెడతావు? మనం దాన్ని భయపెట్టడం కాదు, దాని పనులు చూపులతో అదే మనల్ని భయపెడుతోంది. చూడు ఎట్లా చూస్తుందో. మానసి, ఏదో పొరపాటు అయిపోయిందిలే, వదిలే. సాయంత్రం అయిపోతోంది రంగి, ముహూర్తానికి టైం అవుతోంది. తొందరగా క్లీన్ చేయి. ఏయ్ నువ్వు మూగదానివని అందరూ జాలి చూపిస్తున్నారు గాని నాకు మాత్రం నీ మీద డౌటేనే. పిచ్చి పిచ్చి కథలేం పడట్లేదు కదా? ఇదిగో ఈ సైకిల్కేం తక్కువ లేదు. ఇది చూసే అందరూ నిన్ను అమాయకురాలు అనుకుంటున్నారు. ఈరోజు శోభన ఉంది. తెలుసో తెలియకో నీ వల్ల ఇది తప్పు జరిగిందే అనుకో, ప్రాణాలు తీసేస్తాను. తొందరగా క్లీన్ చేయి. అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ పెయింటింగ్ అక్కడికి ఎలా వచ్చింది? చైత్ర చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఒక్క రోజులో దాన్ని మళ్ళీ గీసి మార్కెట్లో అమ్మకానికి పెట్టడం అంటే అదే నమ్మబుద్ధి కావడం లేదు. ఏదైనా ఒకటి బాగుంది అంటే క్షణాల్లో దాని డూప్లికేట్స్ మార్కెట్లోకి వచ్చేస్తాయి. పోనీ అది నిజమే అయినా ఆ పెయింటింగ్లో నుంచి ఫేస్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది? అది నాకే ఎందుకు కనిపిస్తుంది? అసలు ఆ అమ్మాయి ఎవరు?
చైన్ అతను ఎక్కడ విసిరేస్తే మళ్ళీ ఇక్కడ నా మెళ్ళకి ఎలా వచ్చింది? ఊటీలో దొరికిన లాకెట్ కదా ఇది. అక్కడే విసిరేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? మధు గారు కింద లేరు, బాల్కనీలో లేరు. ఎక్కడున్నారైనా? మధు గారు, మధు గారు, అంత విచిత్రంగా ఉంది. ఇలా ఎలా జరుగుతుంది? మధు గారు, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఫేస్ కూడా క్లియర్గా కనిపించడం లేదు. మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా? ఏమైంది మధు గారు? అటు చూస్తున్నారేంటి? అబ్బా ఏం లేదు, ఓకే, వెదర్ బాగుంటే అట్లా చూస్తున్నా. ఏంటది? పసుపు పాలు. అసలే కరోనా కదా, ఇమ్యూనిటీ కోసం అత్తయ్య గారు తాగమని ఇచ్చారు. తాగండి. అరే మధు గారు, ఏమైంది? నేను మాట్లాడుతుంటే మీరు వెనక చూస్తారేంటి? ఏముంది అక్కడ? ఏం లేదు, ఏం లేదు, అది ఏం లేదు. నేనేదో క్యాజువల్గా చూస్తున్నాను అంతే. వ్యూ బాగుంది కదా. సరే తాగండి. బా, ఆ పసుపాలు తాగడం నా వల్ల కాదు మృదుల. అయ్యో, తాగకపోతే అత్తయ్య చంపేస్తారు. తాగండి. చూస్తున్నారు కదా కరోనా ఎలా వస్తుందో. రోజుకి 3 సార్లు తాగాలి. తాగండి. ఒక్కసారే నా వల్ల కాదంటే రోజుకు 3 సార్లు అంటే నా వల్ల కాదు మృదుల. కుదరదు. తాగండి. వద్దు మృదుల. తాగండి, ఒకసారి తాగి చూడండి. బా పర్లేదు, నువ్వు తాగు. తాగమంటున్నానా? అసలు నువ్వు తాగావా? తాగాను. నేను నమ్మను. నీకు తాగడం ఇష్టం లేక నువ్వు తాగాల్సినవి కూడా నాకే ఇచ్చేస్తున్నావు. అది నాకు తెలుసు. నువ్వు తాగు, తాగు. కొంచెం ముందు నువ్వు తాగు. సరే, మీ ముందే తాగుతాను, చూడండి. ఇప్పుడు నమ్ముతారా? తాగండి. నేను తాగముంది నమ్మలేక కాదు, నువ్వు తాగిస్తే టేస్ట్ మారిపోతుంది. పసుపు కాదు, నువ్వు కారం కలిపించినా కమ్మగానే ఉంటుంది. తాగండి. టేస్ట్ చాలా బాగుంది. చెప్పానా నువ్వు తాగితే టేస్ట్ మారిపోతుందని? ఇక సిగ్గులన్నీ పోవాల్సిందే. ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఉంది. తెలుసు. అడ్వాన్స్గా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చుగా? అమ్మో వద్దు, ఇక్కడ. ఎవ్వరూ లేరు, అడిగినప్పుడు ఇస్తేనే కాస్త ముద్దుగా ఉంటుంది. ఇంతేనా? ప్రస్తుతానికి ఇంతే. బ్యాలెన్స్ కి ఇంకొంచెం ఓపిక పట్టండి. బుద్ధులా బుద్ధులా. ఇంకా అక్కడేం చేస్తున్నారు? అత్తయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. వస్తున్నా.
రంగి ఏం చేస్తున్నావు? పాలు మరిగించావు కదా, ఆ పాలు చల్లార్చి గ్లాసులో పోసి రెడీగా ఉంచు. నీకు మాటలు రావు, కానీ ఇంట్లో ఏం జరుగుతోందో చూస్తున్నావు కదా. ఈ సమస్యలన్నీ పోవాలంటే, అందరూ సంతోషంగా ఉండాలంటే తొందరగా ఇంటికి వారసుడు రావాలి. ఇంకే ఆటంకాలు ఉండకూడదని దేవుడికి మొక్కుకున్నా. నువ్వు కూడా మొక్కుకో. ఏం చేసినా మంచి మనసుతో మంచి జరగాలని చెయ్యి. సరే, అన్నీ రెడీ అయ్యాక తీసుకెళ్లి గదిలో పెట్టు. మధు గారికి ఎప్పుడు కొంచెం క్లోజ్గా ఉన్నా ఏదో ఒకటి జరిగి మమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నించేది. ఇప్పుడు మమ్మల్ని ఒకటి కానివ్వకుండా చేయడానికి ఏమైనా చేస్తుంది. ఈ బంధం శాశ్వతం కావాలి, ఎన్నటికీ విడిపోయింది, ఎవరు విడదీయలేంది కావాలి. ఏవైనా కానీ, ఎలాంటి ఆటంకాలైనా కలగని, చివరికి నా ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చినా అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇంకా ఎలాంటి కష్టాలు ప్రమాదాలు రానివ్వకుండా చూసుకుంటాను. ఎంత చక్కగున్నో, నా దిష్టి తగిలేటట్టుంది. పైకి నవ్వుతున్నావు, కానీ లోపలేదో ఆలోచిస్తున్నావులే. నీ మాటల్లో అబద్ధం వినిపిస్తుంది, కానీ నీ కళ్ళతో అబద్ధం చెప్పలేవు మృదులా. జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి కదా. నేనెప్పుడు నీ లెక్క గుళ్ళు గోపురాలు తిరగలే, మొక్కులు మొక్కలే, కానీ ఇప్పుడు మొక్కుతున్నా. ఈ రోజుతో నీ కష్టాలన్నీ పోవాలా, సంతోషంగా ఉండాలా. నీ సంతోషం చూసి ఆ సంతోషానికే మత్తిపోవాలా. ఓయ్, ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదు. ఓయ్, చెప్పు. నువ్వెప్పుడు అమ్మలాగే చూసుకున్నావు, కానీ నువ్విప్పుడు ఇలా మాట్లాడుతుంటే నీలో అమ్మే కనిపిస్తోంది. నీతో వచ్చింది ఇదే, ఏడిపించేస్తావు. సరే, అత్తకి మాటిచ్చినావు కదా, మాటివ్వడం కాదు, నిలబెట్టుకోవాలి. 9 నెలలు తిరిగేసరికి అత్తని నానమ్మని, నన్ను పిన్నిని చేయాలా. సిగ్గుపడుతువేందే? పోయి సిగ్గంతా మీ ఆయన దగ్గర చూపించుకో. నాకు మాత్రం ఒక బుజ్జి బాబునిస్తానని మాటివ్వు. వాడు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నా వెంట పడుతుంటే మురిసిపోవాలా, అంతా మురిసిపోవాలా. అది సరే, వాడు పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచేంత వరకు నువ్వేం చేస్తావు? నువ్వు మాటిచ్చావు కదా అత్తయ్యకి, మరి నువ్వెప్పుడు నెరవేరుస్తున్నావు? ముహూర్తమే ఆలస్యం. ఒకరినిద్దరిని కాదు, ఒక క్రికెట్ టీంనే ఇస్తానని గౌరవ్ అత్తకి మాటిచ్చిండు కదా. ఆహా, అయితే గౌరవ్ చెప్పిన మాట నీకు బాగానే గుర్తుందిగా. నిజంగా క్రికెట్ టీంని ప్లాన్ చేస్తున్నారన్నమాట. పోనీ క్రికెట్ టీంని నువ్వే ఇవ్వు. బావకు మాట చెప్పనా? నీకసలు సిగ్గులేదు? చెప్పు.
మధుగారు అవద్దు మధుగారు, వెనక్కి తిరగద్దు. మీరు వెనక్కి తిరిగితే సిగ్గుతో నేను చెప్పాలనుకున్న మాటలు చెప్పలేను. మీరంటే నాకు ప్రాణం మధు గారు. మీరు పుట్టింది నా కోసమే, ఈ జీవితం మీకోసమే. మనం ఎప్పుడో 3 ముళ్ళతో ఒకటయ్యాం, కానీ ఇన్నాళ్ళు దూరంగా ఉండిపోయాం. ఇప్పుడు దగ్గరయ్యే క్షణం వచ్చేసింది. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మీరు నాకన్నా ఎక్కువ ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇంకా ఒక్క క్షణం కూడా ఈ విరహాన్ని భరిస్తూ దూరంగా ఉండలేను. ఎలా ఉందిరా? పోయిందా? ఏంటన్నయ్యా ఇలా కాల్ చేసావు? లేకపోతే నా దగ్గరే నీ వేషాలా? ఎంత గొంతు అనుకరిస్తే మాత్రం నీ మాటలకి మృదుల మాటలకి ఆ మాత్రం తేడా తెలుసుకోలేని అనుకున్నావా? అరే, నీ చేతి స్పర్శకి మృదుల చేతి స్పర్శకి నాకు తేడా తెలియదు అనుకున్నావురా? కాల్చేస్తాను. కాల్చన్నయ్యా, కాల్చు. లోపల ఇంకా కాలిపోతుందన్నయ్యా. ఏమైందిరా ఇప్పుడు సడన్ గా? ఏమవుతుందిలే అన్నయ్య, అసలు అసలు మీ పెద్దోళ్ళున్నారే, మా చిన్నపిల్లల మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోరు. పాపం చిన్నపిల్లలు, వాళ్ళకి కొన్ని ఆశలుంటాయి. వాళ్ళకి ఓ ముహూర్తం పెట్టేస్తే వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారన్న ఆలోచన కూడా మీకు రాలేదు. నిజమే తమ్ముడు, అసలు మీ గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. కానీ నీకు నేనున్నాను తమ్ముడు. నీ అన్నయ్య ఉన్నాడు నీకో. నేను ఆలోచిస్తా. ఇదిగో ఇక్కడ మంచం రెడీ, పువ్వులు రెడీ, ఇదిగో పండు రెడీ, పండులాంటి మానసి రెడీ. నీకోసం నా శోభనాన్ని త్యాగం చేస్తాను తమ్ముడు. మానసే ఊరుకోనయ్యా,